అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము లబ్బిపేట విజయవాడ. ఈరోజు ఈ వీడియో ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత నియమాలు, పద్ధతులు మరియు వ్రతంలో వచ్చేటటువంటి కథలు విషయాలలో మనము 5వ భాగం చూస్తున్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు వివరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కథలో 2వ భాగం చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి కొన్ని విషయాలు తెలియచేశాడు. ఆ విషయాలు తెలియచేసిన తర్వాత మరికొన్ని విషయాలు కూడా తెలియచేశాడు. ఈ వ్రతము ఎలా చేయాలి, ఈ వ్రతము చేసిన వారికి ఎలా ఉంటుంది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాము. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ఈ వ్రతము నాకు అత్యంత ప్రీతిదాయకమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారి బాధలన్నీ కూడా తక్షణం నివృత్తి కాగలవు. ఈ వ్రతము ఎవరైనా ఎప్పుడైనాను ఆచరించవచ్చు. ప్రత్యేకించి మార్గశిర మాసము, మాఘమాసము, కార్తీక మాసము, ఈ మాసములందు కానీ పౌర్ణమి తిథి యందు, పంచమి తిథి యందు, సప్తమి తిథి యందు, ఏకాదశి తిథి యందును కానీ చేయవచ్చు. శ్రవణ నక్షత్రము, స్వాతి నక్షత్రములు కలిసి వచ్చినటువంటి రోజులు చక్కగా చేయవచ్చు. కాబట్టి ఇటువంటి రోజులలో ఈ వ్రతము చేయుటకు చక్కగా మీ యొక్క అవకాశాన్ని బట్టి ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ నాకు తెలుసు. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా కూడా, ఏ ఆర్థిక సమస్య కలిగినా కానీ, ఆరోగ్య సమస్య కలిగినా కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కలిగిన, మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతము ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యము తలపెట్టినను ఈ వ్రతమును ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నంగా జరిగి 1000 రెట్లు శుభప్రదము కాగలదు. ఈ వ్రతము ఆచరించిన వెంటనే సకల సుఖ శాంతులు, అష్ట ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి అని శ్రీ వెంకటేశ్వర స్వామి సెలవిచ్చాడు. ఉదయము కానీ సాయంత్ర సమయంలో కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతమును 5 అధ్యాయములతో కూడుకున్నటువంటిది. ఈ 5 అధ్యాయములను భక్తితో పఠించవలెను. మీ స్వగృహము అందు కానీ, వసతి గృహము అందు కానీ, ఆలయమునందు కానీ, ఏ పుణ్యక్షేత్రమునందు కానీ, లేదా నదీ తీరమును ఎందు కానీ ఈ వ్రతము ఆచరించవచ్చు. మీకు వీలైన ఎడల మీ బంధుమిత్రులు అందరినీ కూడా ఆహ్వానించి ఈ వ్రతము ఆచరించుట మిక్కిలి శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ వ్రతము ఆచరించిన వారికి, విన్నవారికి, ప్రసాదము భక్తితో స్వీకరించిన వారికి అష్ట ఐశ్వర్యములు కలుగుతాయి. ఈ వ్రతమును పూర్వకాలంలో నా ప్రియ భక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్య ఆశీస్సులను పొందినారు. భూలోక వాసులైనటువంటి మీ అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనందప్రదమై అనేక శుభములను కలుగచేయను. ప్రసాదమైనటువంటి మనసుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతమును ఆచరించినచో వ్రత ఫలము మిక్కిలిగా ఉంటుంది. ఈ వ్రతము ఆచరించు విధానము మిక్కిలి సులభదాయకము. కలియుగంలో మీకు కలిగేటటువంటి అనేక కష్టములు నాకు తెలుసు. అందువలనే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు, యజ్ఞ యాగాదులకు నిచ్చు ఫలము కేవలము ఈ వ్రతము ఆచరించుట వలన మీరు పొందగలుగుతారు అని తన ప్రియ భక్తులకు చెప్పాడు. తదుపరి ఈ వ్రతము ఎలా ఆచరించుకోవాలి, శ్రీ వెంకటేశ్వర స్వామి తన ప్రియ భక్తులకు ఏమి చెప్పాడు అనే విషయము 6వ భాగంలో చూద్దాము.